ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలోని పిండిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్లకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తుందని అన్నారు. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 18-19 నెలల్లో విద్య కోసం 449 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పేదవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోలేని కోరికలన్నీ వాళ్ళ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని తాపత్రయంతో ఒక పూట తిండి తినకుండైనా తన పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని తాపత్రయపడుతూ గత ప్రభుత్వంలో ఏవైతే ఆనాటి ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ళకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తూ ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్న సంగతి మీకు తెలియంది కాదు. మన పాలేరు నియోజకవర్గమే తీసుకుంటే ఈ గడిచిన 18-19 నెలలలో సుమారు 449 కోట్ల రూపాయలు విద్య కోసం, ఇంకా ఈ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇటువంటివి కాకుండా ఇన్ఫ్రాకు సంబంధించిన దాంట్లో 449 కోట్లు శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. అందుట్లో జేఎన్టీయూ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఐటీఐ తిరుమలాయపాలెం కావచ్చు, అదే రకంగా కూసుమంచులో జూనియర్ కాలేజీ కావచ్చు, ఇలా తిరుమలాయపాలెంలో ఒక హాస్టల్ కావచ్చు, ఇలా అన్ని కలిపి 449 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసుకుని వివిధ దశల్లో పనులు కూడా ఉన్నాయని చెప్పడానికి